నెక్స్ట్ చూస్తే ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒంటరి మహిళలకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. బీడీ కార్మికులకు ఒక 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ముసలి వారులుంటే, భర్తలు చనిపోయిన మహిళలుంటే వాళ్ళకు కూడా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం. 6 కిలోల బియ్యం ఇస్తా ఉన్నాం 1 రూపాయికే. వికలాంగులకు 1500 రూపాయలు ఇస్తా ఉన్నాం. మీ అందరికి కూడా పెన్షన్దారులందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, ఈసారి ప్రభుత్వం మళ్ళీ మనదే వస్తుంది గ్యారంటీగా. వచ్చిన తదుపరి 1000 రూపాయల పెన్షన్ను 2016 రూపాయలు మీకు అందజేస్తామని తెలియజేస్తా ఉన్నా. 2016 రూపాయలు అన్ని రకాల ఆసరా పెన్షన్లు మహిళలకు కావచ్చు, బీడీ కార్మికులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు మీకు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకు 1500 నుంచి 3016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. లక్షలాది మంది నిరుద్యోగులకు వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి అనేక లక్షల మందికి తప్పకుండా నెలకు 3000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి కూడా అందించబడతానని మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు ప్రపంచమే ఇలా ఆశ్చర్యపడతా ఉంది, భారతదేశం కాదు, మొత్తం ప్రపంచం అబ్బురపడతా ఉంది. అటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం తీసుకున్నాం. మిషన్ భగీరథ మంచినీళ్ళ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీ కళ్ళ ముందే ఆ పనులున్నాయి. అన్ని గ్రామాలకు ఆల్మోస్ట్ నీళ్లు చేరినాయి. ఎల్లారెడ్డిలో ఇండ్లకు నల్లా ఇచ్చే పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 15-20 రోజులు, నెల రోజులు అది కూడా కంప్లీట్ అయిపోతుందని నేను మనవి చేస్తా ఉన్నా. అది కూడా 11-12 రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఎట్లా ఇచ్చినారు భగీరథ ద్వారా నీళ్ళని మన దగ్గర నేర్చుకొని పోతా ఉన్నారని నేను మనవి చేస్తా ఉన్నా. దాని తదనంతరం రైతు బంధు పథకం ప్రపంచంలోనే ఏ దేశంలో లేదు. ఇప్పటి వరకు 8000 రూపాయలు ఎకరానికి మనం ఇచ్చుకుంటా ఉన్నాం. పంటకు 4000 రూపాయలు చొప్పున. వచ్చే సంవత్సరం నుంచి కొత్త ప్రభుత్వంలో అది 10,000 రూపాయలు పెంచి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంటకు ఇయ్యబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. రైతు బీమా ఇది కూడా ఇండియాలో ఎక్కడ లేదు. రైతులు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడేటి. ఈరోజు దేశమే ఆశ్చర్యపడే విధంగా రైతు బీమా పథకాన్ని పెట్టినాం. రైతులు ఒక గుంట భూమి ఉన్న రైతు అయినా, అర్ధ ఎకరం ఉన్నాయనైనా, ఎకరం ఉన్నాయనైనా కూడా చనిపోయినట్టయితే 5 లక్షల రూపాయలు ఏ పైరవి లేకుండా, ఏ ఆఫీస్ దగ్గర తిరగకుండా, రూపాయి లంచం లేకుండా వారం లోపల 10 రోజుల లోపలనే వాళ్ళ ఖాతాలలో జమ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 3344 మందికి 3000 కాగితం 3344 మందికి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ పథకం పొందిన వాళ్ళల్లో చాలా మంది 90% మంది అర్ధ ఎకరం భూమి ఉన్న వాళ్ళు, ఆ విధంగా ఎకరం భూమి ఉన్న వాళ్ళే ఉన్నారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరికి నేను మనవి చేసేది, చాలా వాగ్దానాలు చాలా ప్రభుత్వాలు చేసినాయి, కానీ నెరవేర్చలే. మా లంబాడా సోదరులు మా తండాలో మా రాజ్యం ఉండాలని దశాబ్దాల తరబడి పోరాటం చేసినారు. ఎవరు కూడా చేయలేరు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసిన మాట మీ అందరికీ తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గిరిజనుల రిజర్వేషన్లు కూడా డెఫినెట్గా పెంచబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం, వాళ్ళు దిగి రాలేదు, మరి వాళ్ళు సహకారం చేయలేదు. రాబోయే రోజులలో వాళ్ళు ఇవ్వకపోతే రాజ్యాంగ హక్కు కాబట్టి ఖచ్చితంగా మనమే అమలు కూడా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రైతు బంధు, రైతు బీమా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పకడ్బందీగా అమలు చేస్తా ఉన్నాం. ప్రపంచమంతా ఆశ్చర్యపడతా ఉంది. వ్యవసాయ రంగం మీద 70% మంది ప్రజలం ఆధారపడి ఉన్నాం. ఈ 70% మంది చల్లగా ఉండాలంటే మనకి ఇరిగేషన్ కోర్స్ సౌకర్యం రావాలి. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 10 టీఎంసీల నీళ్లు రాబోతా ఉన్నాయి. మీ యొక్క వాగుల మీద చెక్ డ్యామ్లు కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. ధర్మారావుపేట, మోతే, గుజ్జుల్లో, కాటేవాడిలో డ్యాములు నిర్మించి ఎల్లారెడ్డికి నీళ్లు రాబోతా ఉన్నాయని మనవి చేస్తా ఉన్నా. మంజీరా లిఫ్టింగ్ ద్వారా కూడా 22 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి 3000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయని మనవి చేస్తా ఉన్నా. భీమేశ్వరం వాగు చెక్ డ్యాంలన్నీ మంజూరు అయిపోయినాయి. అవి కూడా త్వరలోపల నిర్మాణం ప్రారంభమైతాయని మనవి చేస్తా ఉన్నా. పోచారం డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని మోడర్నైజ్ చేయడానికి
160 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమైతే కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ అద్భుతమైన చెరువు ఒకటి ఉంది. నేషనల్ హైవే పక్కనే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఉంది. దానికి కొంత డబ్బు మంజూరు చేసినాం. మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా ఆ ఎల్లారెడ్డి చెరువు సుందరీకరణ కూడా జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. రైతులు బాగుపడాలి. ఎట్లా బాగుపడాలా? 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఓకే. పెట్టుబడి కూడా అందజేస్తాం, ఓకే. ప్రాజెక్టులు కడతాం, నీళ్లు తెస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయి, అది కూడా సంతోషమే. మిగిలిన పాయింట్ ఒకటి ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలి. అప్పుడే రైతు ముఖం చిరునవ్వుతో వెలుగుతుంది. పంట పండాలే, ధర చేతికి రావాలి. అదే బంగారు తెలంగాణ. అది అయితేనే బంగారు తెలంగాణ అయినట్టు. కాబట్టి నేను కూడా కాపుదానం మనిషినే, నాకు కూడా వ్యవసాయం ఉంది. ఈరోజు కూడా మన రవీందర్ రెడ్డి గారు మామగారు నరసింహారెడ్డి గారు నా పొలం దగ్గరనే ఉంటారు. వారి దగ్గరనే నా పొలం కూడా ఉంది. నేను కూడా వ్యవసాయం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతుల బాధలు నాకు తెలుసు. అందుకే చరిత్రలో కనివిని ఎరగని విధంగా మీ గ్రామాలకే అధికారులు వచ్చి మీ చేతిలో పాస్బుక్ ఇచ్చినారు. మీ ఊళ్ళోనే మీకు చెక్ అంతా చేసినారు. రేపు కూడా అదే పద్ధతిలో కార్యక్రమాలు జరగబోతాయి. పండిన పంట గిట్టుబాటు ధర రావాలంటే ప్రతి నియోజకవర్గానికి ఆహార శుద్ధి కేంద్రం రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రావాలి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని కూడా నడుస్తాయి. ఐకేపీ ఉద్యోగులు 5-6 వేల మంది ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగాలు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమలన్నీ నడపబడతాయి. ఎక్కడికక్కడనే ధాన్యాన్ని మహిళా సంఘాలు కొనుగోలు చేసి బ్రహ్మాండంగా వాటి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తారు. స్థానికంగా అమ్ముతారు, దేశవ్యాప్తంగా అమ్ముతారు, అంతర్జాతీయంగా కూడా అమ్ముతారు. దీనికి మంచి స్కీమ్ నేను రూపకల్పన చేస్తా ఉన్నా. వచ్చే సంవత్సరం నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి అమల్లోకి వస్తుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. రేషన్ షాప్ డీలర్లు కూడా మా కడుపులు నిండుతలేవు, మాకు ఇచ్చే కమిషన్ చాలతలేదని చెప్తా ఉన్నారు. ఈరోజు ఏది కొందామన్నా కల్తీ, కారం కొందామంటే కల్తీ, పసుపు కల్తీ, నూనె కల్తీ, చివరికి దుర్మార్గులు పాలు కూడా కల్తీ చేసేటువంటి దుర్మార్గం చేస్తా ఉన్నారు. ఈ వస్తువులన్నీ మన దగ్గరనే మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఫుడ్ ప్రాసెస్ చేసి స్థానిక డీలర్ల ద్వారా వాళ్ళ జీతాలు పెంచాలన్నా వాళ్ళకి పర్మనెంట్ చేయాలన్నా ఏం చేయాలనో ఆలోచన చేసి డీలర్ల వ్యవస్థ మన దగ్గర పటిష్టంగా ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకొని బ్రహ్మాండంగా మనకు కల్తీ లేని సరుకులు ప్రతి గ్రామంలో ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండే విధంగా చేయాలనే పథకానికి రూపకల్పన జరుగుతూ ఉంది. అంటే అటు ఐకేపీ ఉద్యోగులు, ఇటు డీలర్లు, గ్రామాల్లో మహిళా సంఘాలు అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారు. వాళ్ళకు సరి అయినటువంటి జీతాలు కమిషన్లు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు తద్వారా గిట్టుబాటు ధర వస్తుంది. ఇది జరిగిన నాడు భారతదేశంలో ధనవంతులైన రైతులు ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అనే పేరు రావాలి. నా జీవితానికి తెలంగాణ తేవడం ఎంత గొప్పదో, 1 కోటి ఎకరాలకు నీళ్లు రావడం, రైతాంగం చాలా సంతోషంగా ఉండడమే నా జీవితానికి పెద్ద తృప్తి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరితో నేను మనవి చేసేది, ఇది బంగారు తెలంగాణ కావాలంటే ఊరికే బాధాలు కొడితే మాటలు మాట్లాడితే రాదు. కష్టం చేయాలి, పొద్దాక తెల్లందాక తనలాడాలి, తపన చెందాలి. ఆ ప్రకారంగా చేస్తేనే మనకు సాధ్యమవుతుంది. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, అన్ని వర్గాలు, మన కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దళితులు గిరిజనులు బాగుపడాలి, మన ముస్లిం